నేను ఈ కాలేజ్ స్టూడెంట్గా నేను 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. 1977, 1980 బీకామ్ తెలుగు మీడియం బ్యాచ్. ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఆర్ట్స్ కాలేజ్ 100వ సంవత్సరం కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి. ప్రిన్సిపాల్ గారు కూడా మొదటి మహిళా ప్రిన్సిపాల్ కావడం కూడా అభినందనీయం. కాకపోతే మేమందరం కూడా అప్పుడు ఆ రోజుల్లో చాలా నిబద్ధతతో చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఈరోజు రిటైర్ అయ్యి ఒక్కొక్కరం 5 నుంచి 10 సంవత్సరాలు అయ్యి రిటైర్ అయ్యి పెన్షనర్స్గా జీవిస్తున్నాం. మేము ఒక 4-5 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి ఈ కాలేజీకి వచ్చేసి ప్రెమిసెస్లో మేమందరం గెట్ టుగెదర్గా ఉండి ప్రిన్సిపాల్ బన్నయ్య గారి సమక్షంలో అందరం సమావేశం వెళ్ళాము. ముఖ్యంగా ఏంటంటే ఈ కాలేజీ నుండి మరి దివంగత ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు, పేరువరం జగన్నాథరావు గారు, మరియు కాళోజీ నారాయణరావు గారు, జయశంకర్ గారు అతిరథ మహారథంగా ఈ కాలేజీ నుంచే వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళు. ప్రౌడ్గా మేము కూడా చెప్పుకునేదంటే మా బ్యాచ్లో కూడా దివంగత దాస్యం ప్రణయ భాస్కర్ కూడా ఎమ్మెల్యేగా, ఎంపీ, మినిస్టర్గా కూడా చేసి తను చాలించాడు. మా పీరియడ్లోనే మేము ఎలక్షన్స్ బంద్ అయిన వాటిని కూడా మేము పునర్జీవం తీసుకొచ్చేసి ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అప్పటి విద్యా సంస్థ, విద్యార్థులు మరియు లెక్చరర్స్ కూడా మంచి నైపుణ్యతతో మంచి విద్యను బోధించితే మేము ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం ఈ కాలేజు, ఈ ప్రెమిసెస్. మరి మా పీరియడ్లో కూడా చాలామంది మంచి మంచి స్థితికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. పరిటాల సుబ్బారావు స్టేట్ ఎన్జిఓస్ ప్రెసిడెంట్, కొట్లపల్లి శ్రీనివాస్ కూడా రిజిస్టర్ ఆఫ్గా పనిచేశాడు. మేము కూడా చాలామంది మంచి మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయినాం. ఈరోజు ఈ కాలేజీకు ఈ 100 సంవత్సరాల సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం, మేమందరం ఈరోజు హైదరాబాద్ నుంచి మరియు వరంగల్ నుంచి ఇక్కడికి సమావేశం అవ్వడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం చాలా ఘనంగా చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలి. మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్ని విధాల మనకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే పివి నరసింహరావు లాంటి స్టూడెంట్ను ఈ కాలేజ్ నుంచి దేశ ప్రధానిగా తీర్చిదిద్దింది కాబట్టి మనం కూడా వారి యొక్క అడుగుజాడల్లో మన రాబోయే తరం కూడా ఉండాలి. కాబట్టి నేను ఆశిస్తున్నా మన రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ యొక్క కాలేజ్ ఫంక్షన్కు, ఈ యొక్క సెంక్షనరీ కార్యక్రమాలకు తన వంతు కూడా సహాయ సహకారాలు నుంచి మరి ఈ ప్రోగ్రాంకు వచ్చేసి తను లోగోను ఆవిష్కరించేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.